కీర్తనల గ్రంథం 145 అధ్యాయము 11వ వచనం నుంచి, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై, ఎంత గొప్ప మనసు అండి అయింది. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయడానుకుంటున్నాడంట. ఆమె చెప్పాలి. అసలు గమనించం ఈ వచనాలని మనం. ఆయన రాజ్య మహోన్నతమైన బలమును, ఒక చోట అభిషేకం అని వాడాడు, ఒక చోట నీతిని వాడాడు, కనపరచుటకై. చూడండి, ఆయన రాజ్య మహోన్నత బలమును ఆయన నరులకు తెలియచేయుటకై. తర్వాత ఏమంటున్నాడు? నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములుంటుంది. ఆయన రాజ్య పరిపాలన తరతరములు ఉండేదంట, నిత్యం ఉండేదంట. ఆయన మహోన్నతమైన ప్రభావము ఆయన బలమును నరులకు తెలియచేయటం మాత్రమే కాదు, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్తారంట. మన పని ఏంటండి? ఆయన రాజ్య ప్రభావము గురించి మనం ప్రకటించాలి. ఈ లోకంలో ఉన్నట్టు ఉండదు ఆయన రాజ్యం. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో ఉన్నట్టు ఆయన రాజ్యం ఉండదు. రాజ్యంలో ప్రెసిడెంట్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉండరు. ఒకే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనే రాజు. ఎలక్షన్స్ ఉండవు, ఓట్స్ ఉండవు, ఎటువంటి బార్గెన్స్ ఉండవు, ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఉండవు. ఆయన చెప్పిందే ఫైనల్. ఆయన ఏది చెప్తే అది జరగాలంతే. ఆయన వర్డ్, ఆయన రేమా ఏదైతే ప్రకటింపబడుతుందో అదే తీర్మానం ఆమె చెప్పాలి. నీ మాటే తీర్మానం అంటాడు ఒక చోట దావీదు. చూడండి ఏమంటాడు? నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి ఏం చేస్తారు? చెప్పుకుంటారు. నీ శౌర్యమును గురించి పలుకుతారు, మాట్లాడతారు. ఆయన రాజ్య ప్రభావమును గురించి, ఆయన శౌర్యము గురించి, ఆయన బలము గురించి. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, చెప్పండి. నీ బలహీనత కంటే బలమైన వాడు ఆయన. నమ్ము. నీ అవసరత కంటే బలవంతుడైన, నీకున్నటువంటి దరిద్రత కంటే బలవంతుడైన, నీ రోగానికంటే బలవంతుడైన. నువ్వు రక్షణ ఎప్పుడైతే పొందావో, ఎప్పుడైతే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించుకున్నావు అంటే, ఎవరిని అంగీకరించావు? రాజుగా ఎవరిని అంగీకరించినట్టు? నువ్వు ఒక రాజుని అంగీకరించావు. నువ్వు